ప్రైజ్లాడండి. ప్రియులారా, బాగున్నారు కదా? దేవుని యొక్క నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు. మరి ఈరోజు దేవుని మాట, దానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన నాన్న, నీకు స్తోత్రాలు. ఈ దినము నీ మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మీరు మాకు ఏది ఉపదేశం చేయనన్నారో ఆ మాటను మేము నేర్చుకున్నట్లుగా మా హృదయ నేత్రాలు తెరిచినైనా మా అందరికీ నీ గొప్ప మాటను మాకు నేర్పించి అయ్యా నీ కృపలు మమ్మల్ని అందరూ కూడా అయినా నడిపించమని సహాయం చేయమని యేసునామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. శ్రేష్ఠ ఈవుల యోట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున, శ్రేష్ఠ ఈవుల యోట నీవే, శ్రేష్ఠ కుమారుని ఇచ్చినందున, త్రిత్వమై ఏకాత్వమైన దేవునికు శరణం శరణం. స్తోత్రించము నిన్ను మాదు తండ్రి, సత్యముతో ఆత్మతో నిపుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం పిల్లారా. మరి ఈరోజు దేవుని మాట, మరి యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వచనం చూసుకుందాం పిల్లారా. దేవుడి ఇచ్చే గొప్ప మాటను బట్టి మరి ఆ మాట చదువుకొని మరి ఆయన మనకి ఏమి నేర్పించిన ఉన్నాడో దానిని బట్టి మనం ముందుకు నడిపించబడతాము. ఆయనలో మరి నాటబడటానికి, ఆయనలో ఫలించడానికి, ఫలభరితమైన జీవితం జీవించడానికి ఆయన నేర్పిస్తున్న ప్రతి సత్యమైన మాటను మనం అలవర్చుకుందాము. ఎందుకంటే ఆయన సత్యంలోనే మనలను స్థాపించి ఉన్నాడు దేవుడు. 45వ వచనం 8వ అధ్యాయము యోహాను రాసిన సువార్త 8వ అధ్యాయం 45వ వచనం నేను చదువుతున్నాను. నేను సత్యమని చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును. మీరు దేవుని సంబంధులు కారు కనుకనే మీరు వినరని చెప్పిండు. పిల్లరా, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను సత్యాన్ని చెప్తున్నాను. ఎందుకంటే సత్యం ఎందుకు చెప్తున్నాడంటే ఆయన సత్యమై ఉన్నాడు కనుక. ఆయన సత్యము నేర్పించడానికే, సత్యంలో మనలను ప్రతిష్టత చేయడానికే ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. ఎందుకనంటే ఆయన మనలను సత్యంలో ప్రతిష్టత చేస్తేనే మనము దేవుని సంబంధాలు అవుతాము, మనము పర సంబంధాలు అవుతాము. అందుకే సత్యమై ఉన్న దేవుడే మరి పరలోకము నుండి భూమి మీదకైనా దిగి వచ్చినాడు పిల్లరా. మరి ఆయన సత్యాన్ని నేర్పిస్తున్నప్పుడు మనము సత్యము నేర్చుకునే వారంగా ఉన్నామా, తిరుగుబాటు చేసే వారంగా ఉన్నామా, ఇక్కడే మనకి కనిపిస్తుంది. ఆనాడు ఇశ్రాయేలు అలాగే తిరుగుబాటు చేస్తారు, ఈనాడు మనము కూడా అలాగే తిరుగుబాటు చేస్తున్నాము. వాళ్ళు ఏమంటున్నారంటే, మరి వాళ్ళు ఏమంటున్నారు 48వ వచనం, అందుకు యూదులు ఆయన చెప్పిన మాట అన్ని విన్న తర్వాత, నేను సత్య సంబంధిని, మీకు సత్యముని నేర్పించడానికి వచ్చాను, నేను అబద్ధం ఆడేవాడను కాను, మరి మీరు సత్యంలో నిలబడాలి. నేను సత్యము చెప్తున్నాను, నేనే సత్యమై ఉన్నాను, నాలో ఏమాత్రం కూడా పాపము లేదు, నేను అబద్ధం ఆడటం లేదు అని చక్కగా ప్రభువారు బోధిస్తుంటే, మరి తన ప్రజలైన ఇశ్రాయేలు ఏమంటున్నారంటే 48వ అధ్యాయంలో, అందుకు యూదులు నీవు సమరయుడును దయ్యము పట్టిన వాడవును అని మేము చెప్పిన మాట సరియే కదా అంటున్నాడు. చూసారా పిల్లారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని సత్యమైన దేవుడను ఏమని వారు మాట్లాడుతున్నారు? నీవు దయ్యము పట్టిన వాడవు అని అంటున్నారు. పిల్లరా, పరలోకమందు నుంచి వచ్చిన పరిశుద్ధుడు మరి దయ్యం ఎట్లా అవుతాడు? వారు ఎంత ఘోరంగా వారు మాట్లాడుతున్నారు పిల్లరా. ఇశ్రాయేల్ ప్రజలు వారి కొరకు, వారి యొక్క రక్షణ కొరకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తుని, సత్యవంతుడైన దేవుడిని వారు ఏమంటున్నారంటే, వారు నీవు దయ్యము పట్టిన వాడవు, నీవు సమరయుడు అన్న మాట నిజమే కదా, నీవు సత్యం ఎందుకు అవుతావు అనేసి వారు మాట్లాడుతున్నప్పుడు ఆయన హృదయం ఎంత ఘోషించుంటుంది పిల్లరా. ఈరోజు కూడా మరి చాలామంది దేవుని బిడ్డలు మరి వారి పిల్లల్ని ఏమంటారంటే సాతానా అంటారు. ఆ సాతానా అన్న మాట మనము ఎప్పుడు కూడా అనకూడదండి పిల్లారా. ఎందుకంటే సాతాను సంబంధులే దయ్యపు మాటలు మాట్లాడతారంట. దేవుని బిడ్డలు అసలు మరి సాతానికి సంబంధించిన మాటలు మాట్లాడకూడదంట. సాతాను అని కూడా మనము
ఉచ్చరింపకూడదంట. ఆ కింద మరి 43వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, మీరేనా నా మాటలు గ్రహింపకున్నారు, ఎందుకు మీరు నా మాటలు మీకు ఎందుకు అర్థం కావట్లేదు, మీలో నా బోధ విననేరకుండటం వలనే కదా. ఆయన బోధ ఏమవుతుంది, వినటం లేదు. ఎందుకు వినటం లేదంటే వాడి యొక్క మన యొక్క నేత్రాలను, మనోనేత్రాలను వాడు మూసివేశాడు పిల్లారా. ఆ దుష్టుడు ఏం చేశాడంటే మన నేత్రాలు మూసివేశాడు కనుక ఆయన యొక్క సత్యమైన ఆయన మాట మనకి వినబడతలేదు. మరి అలాగే 44లో అంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. ఎప్పుడైతే మనము దేవుని మాట మన చెవికి వెళతలేదో, మన హృదయంలోకి వెళతలేదో, అప్పుడు మనం ఏమై ఉన్నామంట, అపవాది యొక్క పిల్లలమై ఉన్నామని ఇక్కడ ప్రభు వారే చెప్తున్నమాట. మనము మీరు మీ తండ్రి యొక్క అపవాది. మీ తండ్రి ఎవరంటే అపవాది అని అంటే ఎంత సిగ్గు కదా పిల్లారా. మన తండ్రి అపవాది కాదు కదా, మన పరలోక సంబంధులు కదా. దేవుడు ఆ మాట ఎందుకు అంటున్నాడు, ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం చెవులు మూసుకుంటున్నాము, ఆయన మనం బోధించుతున్నప్పుడు మన చెవులు మూసుకుంటున్నాము, మన హృదయాలు మూయబడ్డాయి, మన చెవులు మూయబడ్డాయి, మన నేత్రాలు మూయబడ్డాయి, మన హృదయాలు ఎంత మాత్రం తెరవలేదు, సత్యం వినడానికి ఇష్టపడతలేదు, సత్యాన్ని అనుసరించడానికి ఇష్టపడతలేదు. దేవుని సత్యమనే యేసులో మరి స్థిరపరచబడడానికి ఆయన నాలో పాపం లేదు అన్న మాటలు చెబుతుంటే మనకు వినపడతలేదు పిల్లలు. ఎందుకంటే మనలో సత్యం లేదు కనుక. కానీ మన తండ్రి సత్యమైన దేవుడు మన తండ్రి అని ఆయన అంటున్నాడు. ఆయన మాటలు మనం వింటలేకపోతే దానికి ఎంత బాధ, ఎంత కోపం వచ్చిన పిల్లలు. మీరు అపవాది పిల్లలు అని అంటున్నారు, మీ తండ్రి అపవాది అని అంటున్నప్పుడు మనకి ఎంత సిగ్గు కలగాలి. ఆనాడు ఇశ్రాయేలుతో చెప్పిన మాట ఈనాడు మనతో చెప్తలేదు ప్రభు యేసు. చెప్తున్నాను పిల్లారా, ఆయనలో పాపం లేదని చెప్తుంటే, ఆయనలో పాపం లేదు కనుక మీరు కూడా పాపం లేని వారుగా ఉండాలని ఆయన మనకు బోధిస్తున్నాడు. నాలో పాపం లేదు అని ఎందుకు అంటున్నాడంటే ఆయన స్వరూపం మనలో కూడా రావాలని, మనము కూడా క్రీస్తులాగా ఉండాలని ఇష్టపడుతున్నాడు పిల్లారా. మరి ఎందుకు మనం ఆయన మాట మనం వినలేకపోతున్నామంటే మన క్రియలు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ కూడా మన అపవాదికి సంబంధించినవే మనలో ఉన్నాయి కనుక మీ తండ్రి అపవాది అని అంటున్నాడు. ఆ మాట మనం విన్నప్పుడు మనకి ఎంత సిగ్గు కలగాలంటే, ఎందుకు ఇలాంటి బ్రతుకు వ్యర్థమే పిల్లారా. అపవాది సంబంధాలు కాబట్టి మనం పాతాళానికి వెళ్తాం కానీ దేవుడి దగ్గరికి ఎంత మాత్రం కూడా వెళ్ళలేము. ఎందుకంటే మరి పౌలు గారు ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే క్రీస్తుని వెంబడించాడో మరి కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో అని చెప్తున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నాడు. ఎందుకంటే క్రీస్తుని చక్కగా మరి అనుసరించి నడిచిన ఏకైక మరి భక్తుడు ఎవరంటే పౌలు గారే. ఆయన మాత్రమే మాట చెప్పగలిగాడు. ప్రపంచంలో కోట్ల కొద్ది ప్రజలు ఉన్నప్పటికీ మాట ఎవరు కూడా ఆయన శిష్యుల్లో కూడా ఎవరు కూడా చెప్పలేకపోయారు కదా. ఎందుకంటే ఆయనలా జీవించడం చాలా కష్టం. ఎందుకంటే శరీరంలో ఉన్న మనం తుచ్చమైన కోరికలతో మరి పాపిష్టమైన లోకంలో అపవాదిక తంత్రంలో మనం మునిగి మరి బంధింపబడి వాడి వేసే ప్రతి పన్నాగానికి మనం లోబడిపోతూ దేవుని యొక్క సత్యాన్ని గ్రహించలేకపోతున్నాం. ఆయన ఎందుకు వచ్చారంటే ఆయన యొక్క సత్యమైన దేవుడు, ఆయన సత్యంలో ప్రతిష్టత చేయడానికి ఆయన వచ్చినట్టు పిల్లారా. మనకి ఎందుకు మనకి గ్రహింపరాట్లేదు. అలాగే మన జీవితాలను ముగిస్తామన్నమాట. అది ఎంత మాత్రం దేవుడికి ఇష్టం లేదు పిల్లారా. అలాగన్నట్టు ఆయనకి ఇష్టం లేదు. ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు, ఆయనలో మనం ప్రతిష్టత చేయడానికే, సర్వసత్యంలోనికి నిన్ను నన్ను నడిపించడానికి ఆయన వచ్చాడు. ఆయన వాక్కు ద్వారా, ఆయన మాట ద్వారా, ఆయన క్రియల ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. ఆయన బోధించాడు. బోధింపబడిన వాక్యం అంతా మనం ఏం చేస్తున్నామంటే విని విడిచిపెట్టేస్తున్నాం. మనం చెవులుండి కూడా చెవిటి వారిగా ఉంటున్నాం, కళ్ళ నుండి గుడ్డి వారిగా ఉంటున్నాము, నోరుండి మగవారిగా ఉంటున్నాం. అలా ఉండటానికి ఆయన పిలవలేదు పిల్లల. అలా ఉండడానికి మనకి ఆయన నేర్పిస్తలేదు. ఆయన ఉపదేశం విన్నప్పుడు మనం మార్చబడాలి. మన హృదయము మరి కరగాలి. మన హృదయం ఏం చేయాలి, మెత్తనైపోవాలి మన హృదయం. దేవుని మాటలు అంత ఉన్నతమైనవి. ఆయన మాటలు ఎంత మరి ఆయన మాటలు విన్నప్పుడు మన హృదయం ఎంత కరిగించబడాలంటే అంత ప్రేమ కలిగిన మాటలు ఆయన మాటలు పిల్లరా. మరి మనుషుల మాటలైతే మన మనసు ఎత్తర కాదు. మన హృదయం ఎలా చేసుకున్నామంటే మనం కఠినం చేసుకుంటున్నాము. దాని ప్రభు యేసు మాటలు మనం విన్నప్పుడు మన హృదయాలు మార్చబడాలి. ఇంకా నేను మార్చబడకపోతే అది వ్యర్థమే, మన బ్రతుకులు వ్యర్థమే, మన జీవితం వ్యర్థమే. ఇంత బ్రతుకు కూడా మరి ఇంత క్రైస్తవులుగా జీవిస్తూ కూడా, విశ్వాసంలో జీవిస్తూ కూడా, మరి మందిరానికి వెళ్తూ కూడా, మరి క్రైస్తవులు చెప్పుకుంటూ కూడా మరి యొక్క దురద చెవులు కలిగి మరి సత్యానికి చెవులు ఇవ్వకపోతే మన జీవితాలు వ్యర్థమని ఇక్కడ ప్రభు వారు చెప్తున్నారు. మరి సత్యం వినడానికి మనం ఇష్టపడదాము.
సత్యం అనుసరించి నడిపించడానికి మనం ఇష్టపడదామా? మన హృదయాలు మన స్థితిగతి మార్చుకోవడానికి మనం ఇష్టపడదామా? అలా ఉండటానికి దేవుడు నిన్ను నన్ను పిలిచాడు కనుక ఆ సత్యాన్ని అనుసరించి మరి ఆయన మాట విని చెవి కలిగి ఉందాము. మరి సత్యం నేర్చుకుందాము. మనలో అబద్ధం ఉండకూడదు, మనలో దుష్టత్వం ఉండకూడదు, దృష్టికి సంబంధించి ఏది కూడా మనలో ఏలకూడదు. పిల్లల ప్రభు అయిన యేసే మనకి నాయకుడిగా ఉండాలి, ఆయనే మనకి అధికారిగా ఉండాలి, ఆయనలో మనం కట్టబడాలి, ఆయనలో మనం నాటబడాలి, ఆయనలో మనం ఫలించాలి, అంతకంతకు వర్ధిల్లాలి. అలా ఉన్నప్పుడే నీ జీవితము ఫలభరితమైన జీవితంగా మార్చబడుతుంది. నీ జీవితం ఫలభరితం లేకపోతే ఆ భర్తకి ఎందుకు వ్యర్థమే. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం కనుక, మరి ఆయన రాకడ సమీపం ఉన్నాం కనుక, మరి భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి కనుక ఇప్పటికైనా నీవు నేను మరి విన్నాక బైబిల్ యొక్క వాక్యాలు ఏది వింటున్నామో దానిని బట్టి వాక్యానుసరమైన జీవితం కలిగి జీవించడానికి, సత్యంలో స్థిరపరచబడడానికి, సత్యంలో నుంచి ఆయన సర్వసత్యంలోకి నడిపించబడడానికి ప్రభు నిన్ను మనలందరినీ కూడా నడిపించను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మంచి దేవుడా, దయగలిగిన తండ్రి నీకు స్తోత్రాలు. నీవైతే మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించడానికి ఇష్టపడుతున్నావు ప్రభువా, నీకు స్తోత్రాలు. అలాగ నడిపించడానికి నైనా మేమందరం కూడా నాయన నీ వాక్యం విని ప్రభు నీ సత్యంలోకి మేము స్థిరులుగా ఉండటానికి, సర్వసత్యంలోకి నడిపించబడడానికి, నీ రాజ్యానికి వారసత్వం పొందుకోవడానికి మా అందరి హృదయాలు నీ తట్టు తిప్పమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి ఎవరైతే వాక్యం వింటున్నారో వారిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. వారి ఏ స్థితిలో ఉన్నానైనా వారికి నీ దీవెన, నీ అయా నీ కృప మెండుగా కుమ్మరించమని మరి ఇంతవరకు మీరు మాకు సహాయం చేసి నడిపించిన దాన్ని బట్టి, మీ యొక్క ఉపదేశాన్ని బట్టి, మీరు బోధించిన సంగతులను బట్టి మీకు లెక్కలేనని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీకు ప్రార్థన చేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.